ఈ వీడియోలో మనం టాప్ 5 స్ప్రింగ్ బూట్ ఫీచర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆటో కాన్ఫిగరేషన్. స్ప్రింగ్ బూట్లో మనం ప్రతిదీ ఆటో కాన్ఫిగర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్ప్రింగ్ ఎంవీసీలో మనం డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే మనం మాన్యువల్గా XML ట్యాగ్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేయాలి. అదే స్ప్రింగ్ బూట్లో మనం డేటాబేస్ నేమ్, పాస్వర్డ్, డైలెక్ట్ ఇవన్నీ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో ఇస్తే స్ప్రింగ్ బూట్ అనేది ఆటో కాన్ఫిగర్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి పామ్. ఈ పామ్ ఫైల్లో మనం ఏ డిపెండెన్సీస్ కావాలో ఆ స్టార్టర్స్ యాడ్ చేస్తే స్ప్రింగ్ బూట్ మావెన్ పేరెంట్ పామ్ నుంచి కావాల్సిన వెర్షన్లో ఆ జార్స్ని డౌన్లోడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం డేటాబేస్ కనెక్ట్ చేసినప్పుడు MySQL డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే MySQL డిపెండెన్సీ స్టార్టర్ని పామ్ డాట్ ఫైల్ యాడ్ చేస్తే మనకు కావాల్సిన జార్స్ అనేవి స్ప్రింగ్ డౌన్లోడ్ చేస్తుంది. థర్డ్, స్ప్రింగ్ CLI. మనం అప్లికేషన్ రన్ చేయాలంటే స్ప్రింగ్ CLIని యూజ్ చేసి కూడా రన్ చేయొచ్చు. ఫోర్త్ వచ్చేసి ఎంబెడెడ్ సర్వర్. స్ప్రింగ్ ఎంవీసీలో మనం అప్లికేషన్లో మాన్యువల్గా ఈ టామ్ క్యాట్ సర్వర్ని యాడ్ చేయాలి. స్ప్రింగ్ బూట్లో మనకి ఎంబెడెడ్గా ఈ టామ్ క్యాట్ సర్వర్ అనేది వస్తుంది. అండ్ లాస్ట్, యాక్చువేటర్స్. ఈ యాక్చువేటర్స్ అనేవి మనం ఒకసారి అప్లికేషన్ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేశాక ఆబ్జెక్ట్స్, బీన్స్ ఏంటంటే క్రియేట్ అయ్యి హెల్త్ చెక్స్ అండ్ అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అండ్ ఇవన్నీ చెక్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ టాప్ 5 స్ప్రింగ్ బూట్ ఫీచర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.